హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వన్స్ అగైన్ మనం మార్కెట్ చూస్తే చాలా వరకు కిందికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చిందండి. సో అసలు కిందికి ఎందుకు వెళ్ళింది, తర్వాత పైకి ఎందుకు వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చింది కదా, రీబౌండ్ అయింది. సో ఫస్ట్ డౌన్ ట్రెండ్ సైడ్ ఎందుకు వెళ్ళింది, మళ్ళీ అప్కి ఎందుకు వచ్చింది అనేది మనం చూద్దాం వన్ బై వన్. సో ఛానల్ని కొత్తగా ఎవరైనా ఫాలో అవుతుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఓవరాల్గా ఈరోజు ఫస్ట్ ఏం జరిగిందనేది చూద్దాము. నిఫ్టీ 25,732 దగ్గర క్లోజ్ అయిందండి. 0.22% డౌన్ సైడ్ వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఈరోజు పాజిటివ్ సైడ్ వెళ్ళింది. ఇది కూడా మనకు రీబౌండ్ అయిన తర్వాతే అనమాట. ఫిన్ స్టాక్స్ అన్నీ మనకు రీబౌండ్ అయ్యాయి. సో ఓవరాల్గా 0.21% మనకు పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 59,578 దగ్గర క్లోజ్ అయింది. సో సెన్సెక్స్ 83,627 దగ్గర క్లోజ్ అయిందండి. -0.29% డౌన్ సైడ్కి వెళ్ళిందనమాట. సో ఓవరాల్గా మనకు మిడ్ క్యాప్స్ చూసుకుంటే ఫ్లాట్ నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట, -0.13% అనమాట. బట్ మనకు స్మాల్ క్యాప్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. 0.64% వరకు పాజిటివ్గా క్లోజ్ అయిందనమాట స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది. సో ఓవరాల్గా సెక్టార్స్, ఏ సెక్టార్స్ మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి మనం మాట్లాడుకుంటే పిఎస్యూ బ్యాంక్స్, మెటల్, ఐటీ, తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా మీడియా, తర్వాత సర్వీసెస్, ఇలాంటి సెక్టార్స్ మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. నెగిటివ్గా వచ్చేసి మనకు మెయిన్గా డిఫెన్స్ అనమాట. డిఫెన్స్ అండ్ మనకు ఇన్ఫ్రా, ఈ రెండు మనకు బాగా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ మనకు మెయిన్గా రియాలిటీ అండ్ ఆటో కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. ఫార్మా కూడా మోడరేట్లీ నెగిటివ్గానే క్లోజ్ అయింది. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా. సో ఓవరాల్గా కొన్ని సెక్టార్స్ పాజిటివ్, కొన్ని సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట. ఈరోజు మార్కెట్ రియాక్ట్ అయింది దేనికోసం అంటే మెయిన్గా వన్స్ అగైన్ మనకు యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు రోజు న్యూస్లో ఉండే క్యాండిడేట్ అనమాట ట్రంప్ గారు. సో ఆయన వల్లే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళడము ఇదంతా జరిగింది. అది మనం న్యూస్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా సెక్టార్స్ పాజిటివ్, నెగిటివ్ వచ్చేసి ఇవే అనమాట. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే మెయిన్గా ఎటర్నల్ అంటే జొమాటో, తర్వాత మనకు చూసుకుంటే మహారాష్ట్ర స్కూటర్స్, తర్వాత ఓఎన్జీసీ అనమాట, ఇంకా ఏఐఏఎల్, తర్వాత సియూబి అంటే సిటీ యూనియన్ బ్యాంక్, తర్వాత మోతీలాల్ ఓస్వాల్, ఇలాంటివి మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఐడియా, ట్రెంట్, ఏయూ అంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సో గ్రాఫైట్, తర్వాత మనకు ఎలైట్కాన్ ఇంటర్నేషనల్ అండ్ డిక్సన్ టెక్నాలజీస్, ఇలాంటివి మనకు నెగిటివ్ టాప్ లూజర్స్ లిస్ట్లో క్లోజ్ అయ్యాయి అనమాట. సో ఓవరాల్గా ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే జోన్కి వస్తే మనకు యాజ్ ఇట్ ఈస్గా అనమాట ట్రంప్ గారు మళ్ళీ ఒక 25% టారిఫ్ వేశారు. అంటే మన ఒక్కల మీదే వేయలేదు. సో ఓవరాల్గా ఇరాన్తో ఎవరెవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద 25% టారిఫ్ వేశాడనమాట. సో ఇమ్మీడియట్లీ ఎఫెక్టివ్లోకి వచ్చేస్తాయని చెప్తున్నాడు పైగా. సో ఇదొక ఈయన ప్రతిసారి టారిఫ్ అంటే ఏదో ఆర్ట్ అయిపోయింది. ఈరోజు వేస్తాడు, రేపు తీసేస్తాడు, ఈరోజు ఇంకొకటి అంటాడు, రేపు ఇంకొకటి అంటాడు, ఇలా జరుగుతూనే ఉందన్నమాట. సో ఇప్పుడు లేటెస్ట్గా 25%. ఏ కంపెనీ ఏ కంట్రీస్కి ఇంపాక్ట్ అంటే మనం 5th పొజిషన్లో ఉన్నాం అనమాట. 5 కంట్రీస్ లిస్ట్ తీస్తే ఇరాన్తో ఏవేవి ట్రేడ్ చేస్తున్నాయి మెయిన్గా అని మనం అందులో 5th పొజిషన్లో ఉంటాము. మెయిన్గా చైనాకే ఎఫెక్ట్ అనమాట. ఎందుకంటే చైనా మెయిన్గా ఆయిల్ కొనుక్కుంటుంది ఇరాన్ నుంచి. సో ఇరాన్ని టార్గెట్ చేయడానికి మెయిన్గా ఇచ్చేసాడా అంటే నేనేమంటానంటే చైనాని టార్గెట్ చేయడానికి ఇరాన్ ట్రేడింగ్ పార్ట్నర్స్ మీద టారిఫ్ వేసాడని చెప్పి నేను వింటాను. సో మెయిన్గా చూడండి, ఎందుకంటే ఇరాన్లో ప్రొటెస్ట్ అయితే జరుగుతున్నాయి. ఇరాన్లో ఎలాగైనా రెజ్యూమ్ చేంజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అక్కడేమో ఇప్పుడు లేటెస్ట్గా ప్రో గవర్నమెంట్ ప్రొటెస్ట్ కూడా జరిగాయని చెప్పి ఇరాన్ మీడియా అనేది రిపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ బోత్ సైడ్స్ గేమ్ ఆడుతున్నాయి అనమాట. ఏం జరుగుతుంది అనేది చూడాలి. మెయిన్గా అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట, చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళ ఫుడ్ ప్రైజెస్ కానీ లేకపోతే వాళ్ళ ఓవరాల్ కన్జ్యూమర్ ప్రైజెస్ కానీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ టైంలోనే రిజిమ్ చేంజ్ కరెక్ట్ అని యూఎస్ఏ కానీ ఇజ్రాయెల్ కానీ అనుకుంటున్నారు. బట్ అక్కడ ఇరాన్ అలీ ఖమీనీ ఎవరైతే ఉన్నారో సుప్రీం లీడర్, ఆయన మాత్రం వార్నింగ్ ఇస్తున్నాడు. సో మా జోలికి వస్తే మాత్రం మేము ప్రియంటివ్గా కూడా యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి కూడా ఆయన బెదిరిస్తున్నాడు అనమాట. సో చూడాలి ఏం చేస్తారు ఏంటి అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే ఇరాన్తో ట్రేడ్ చేసే వాళ్ళ మీద 25% టారిఫ్, అది కూడా ఇమీడియట్లీ ఎఫెక్టివ్ అని చెప్పి చెప్పాడు. సో ఓవరాల్గా మన మీద ఇప్పుడు 75% టారిఫ్ ఉన్నట్టు. సో ఆల్రెడీ 50% టారిఫ్ ఉంది.
దానికి తోడు ఇప్పుడు 25% టారిఫ్ కొత్తగా పడింది అనమాట. సో ఏం సంగతి అనేది చూడాలి. ఎందుకంటే మనకు $2 to $3 బిలియన్ ఉంది. ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు నిజానికి మనం మాట్లాడుకుంటే. బట్ స్టిల్ మనకు అక్కడ చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో అది మన పోర్ట్, మనం డబ్బులు పెట్టి మనం దాన్ని కట్టాము. సో అది పాకిస్తాన్ని బైపాస్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ అని మనం చెప్పుకోవాలి. దేంతో మనకు సెంట్రల్ ఏషియాతో కానీ లేకపోతే యూరప్తో కానీ కనెక్ట్ అవ్వడానికి అది వన్ ఆఫ్ ద కీ పోర్ట్. అంతేకాకుండా మనకు ఆఫ్ఘనిస్తాన్తో లింక్ కూడా డైరెక్ట్గా చాబహార్ పోర్ట్ నుంచే ఉంటుంది. సో ఇప్పుడు ఆ పోర్ట్ యాక్సెస్ అనేది మనం ఇంకా ఇండియా చేస్తోంది. సో చూడాలి, ఇప్పుడు మనం ఆ ట్రేడ్ని కనుక ఇరాన్తో ట్రేడ్ని ఆపాలి అనుకుంటే అది ఫ్యూచర్లో ఇరాన్ ఇండియా ట్రేడ్ టైస్ కూడా కొంచెం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి ఎలా రియాక్ట్ అవుతుంది వరల్డ్ అనేది చూడాలి. యాక్చువల్గా మనకు 50% టారిఫ్ ఉన్నప్పుడే మనం ఇంకా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏమవుతామో అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఒక్క ఇండియానే కాదు, చైనా, బ్రెజిల్, తర్వాత జర్మనీ, ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో దాదాపు 10 కంట్రీస్ వరకు ఉన్నాయి ఓవరాల్గా. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మెయిన్గా చైనాని టార్గెట్ చేస్తారు. అండ్ చైనా దాన్ని తలుచుకుంటే తెలిసిందే కదా, రేర్ ఎర్త్ మెటల్స్ వాటితో యూఎస్ఏని టార్గెట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు ఈ కంప్లీట్ అవుతుంది అనేది చూడాలి. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి కూడా యూఎస్ఏ ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. సో ఇప్పుడు G7 కంట్రీస్తో పాటు మనల్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి ఒక డెసిషన్ తీసుకుందాము, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఇండియాని పిలుస్తున్నారు అనమాట. ఎందుకంటే 3rd లార్జెస్ట్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న కంట్రీ మనదే అనుకుంటాను, 3rd or 5th సబ్జెక్ట్ టు కరెక్షన్. సో నాకు తెలిసినంత 3rd ఉన్నట్టుంది. సో 3rd ఉంటే ఒకవేళ ఖచ్చితంగా ఇండియా కావాలి వాళ్ళకు, కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనల్ని పిలుస్తున్నారనమాట. సో ఆయనతో ఇదే వచ్చిన సమస్య ట్రంప్ గారితో, ఏంటంటే తనకు నచ్చినప్పుడేమో టారిఫ్స్ వేసేస్తాడు, తనకు కావాల్సి వచ్చినప్పుడేమో లేదు ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, మోడీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతుంటాడు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా ఈరోజు ఇంకొక న్యూస్ చూడండి, ఇది జెలెన్స్కీ విజిట్ ఉందన్నమాట ఇండియాకి. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పి అంటున్నారు, బట్ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. బట్ ఖచ్చితంగా జెలెన్స్కీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఆయన లేటెస్ట్గా మోడీ గారి గురించి పాజిటివ్గా అయితే మాట్లాడుతున్నాడు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అని. ఎందుకంటే ఈయూతో మన ట్రేడ్ డీల్ అనేది ఆల్మోస్ట్ ఫైనలైజ్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. దానికి సంబంధించి కూడా మనకు న్యూస్ ఉంది, చెప్తాను. సో ఓవరాల్గా జెలెన్స్కీ విజిట్ టు ఇండియా అనేది మనకు ఈ రష్యా యుక్రెయిన్ వార్కి సంబంధించిన జరుగుతున్న టైంలో ఇది వన్ ఆఫ్ ద కీ విజిట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు రష్యాతో మంచి టైస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో కూడా మంచి టైస్ ఉన్నాయి, అండ్ యూఎస్ఏతో కూడా ఇప్పుడు కొంచెం బాగాలేదు, కానీ యాక్చువల్గా మనకు కంట్రీ పరంగా యూఎస్ఏతో కూడా మంచి టైసే ఉన్నాయి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో జెలెన్స్కీ అయితే ఇండియాకి వస్తున్నాడు. సో ఓవరాల్గా ఇంకొక న్యూస్ చూడండి, ఇది ఏంటి అంటే మనకు లేటెస్ట్గా వచ్చిన ఇదనమాట. ఇది మనకు బ్లింకిట్ కానీ లేకపోతే జెప్టో కానీ స్విగ్గీ కానీ ఇలాంటి వాటిల్లో దేంట్లో ఆర్డర్ పెట్టినా మనకు ఒక టైం పీరియడ్ వస్తుంది. 10 minutes మనకు క్యాప్ అనేది ఉంటుందన్నమాట. మనకు జనరల్గా జెప్టోలో ఎప్పుడైనా ఆర్డర్ పెట్టినప్పుడు కానీ లేకపోతే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టినప్పుడు కానీ మనకు టైం లిమిట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటే దాన్ని తీసేయాలి అని చెప్పి ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. సో అలా పెట్టకూడదు, టైం లిమిట్ అనేది పెట్టకూడదు అని, ఎందుకంటే ఇది డెలివరీ బాయ్స్కి ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నాను. సో చూడాలన్నమాట. సో ఓవరాల్గా ఆ క్యాప్ అనేది తీసేయాలి అని చెప్పి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇంక నుంచి మనం బ్లింకిట్లో కానీ స్విగ్గీలో కానీ స్విగ్గీ ఇన్స్టామార్ట్ కానీ లేకపోతే జెప్టో కానీ ఇలాంటి వాటిలో ఎక్కడ మనము ఆర్డర్ పెట్టినా వెంటనే వస్తుంది, బట్ వాడు టైం అనేది చూపిస్తాడు. కానీ ఈ క్యాప్ అనేది ఏదైతే ఉందో 10 minutes క్యాప్ లేకపోతే 15 minutes క్యాప్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుందని చెప్పి అంటున్నారనమాట. సో ఇది ఒక రకంగా కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలి ఈ ఇన్స్టిట్యూషన్స్కి, ఎస్పెషల్లీ స్విగ్గీ కానీ లేకపోతే బ్లింకిట్ కానీ. బ్లింకిట్ అనేది మనకు జొమాటోకి పార్ట్నర్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్విగ్గీ జొమాటో స్టాక్స్కి ఇది ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇంకో పక్క చూడండి, లేటెస్ట్గా షాక్స్గామ్ వ్యాలీ ఇది మనకు లడాఖ్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం లేటెస్ట్గా క్లెయిమ్ చేసాం, 1000 square kilometers సంబంధించి ఇండియా క్లెయిమ్ చేసింది. సో దానికి సంబంధించి చైనా కూడా రియాక్ట్ అయిందన్నమాట. ఇది మా భూమి అని చెప్పి. ఇది యాక్చువల్గా ఏంటంటే POKలో ఉంటుంది, కాశ్మీర్కి అంటుకొని ఉంటుంది అనమాట. సో దీన్ని ఒకప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే POK ప్రాంతంతో పాటు దీన్ని చైనాకి అమ్మేసింది. సో మేము కొనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు మాది అని చెప్పి చైనా అంటుంది. యాక్చువల్గా అమ్మడానికి వాడేవాడు, కొనడానికి మీరెవరు? సో ఇది యాక్చువల్గా ఇండియన్ భూమి, ఇది ఆక్యుపైడ్ టెరిటరీ అని చెప్పి మనం అంటున్నాము. సో దీనికి సంబంధించి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ అయితే, సివిల్ డిస్ప్యూట్ అయితే స్టిల్ చైనాతో నడుస్తుంది అనమాట.
సో ఓవరాల్గా చూడండి, ఇది లేటెస్ట్గా వచ్చే న్యూస్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మనకు యూఎస్ఏకి సంబంధించి ఇప్పుడు ఏదైతే టైస్ బాగాలేదు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించిన న్యూస్ అనమాట. ఇదేంటంటే దాదాపు $50 బిలియన్ సంబంధించిన ట్రెజరీ బిల్స్ని మనము డంప్ చేసేసాము లాస్ట్ 1 ఇయర్లో అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో స్లోగా డంప్ చేసేస్తున్నాం మెల్లిమెల్లిగా అనమాట. అండ్ గోల్డ్ హోల్డింగ్స్ని మనం పెంచుకుంటున్నాం. సో గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొంటున్నాము అనేది చూడాలి. ఎందుకంటే మెయిన్గా ఏం చేసినా సరే మొత్తానికి యూఎస్ టెరిటరీ నుంచి మనం బయటికి తప్పుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఇది మనం ఒకసారి గమనిస్తే కనుక మనం ఒక్కటే కాదు, మనకు చైనా కూడా ఇలాగే చేస్తోంది, మనకు జపాన్ కూడా ఇదే చేసే ఛాన్స్ నాకైతే కనబడుతుంది, ప్లస్ బ్రెజిల్ కూడా చేసే ఛాన్స్ కనబడుతుంది. సో చూడాలి ఏ కంట్రీస్ ఇంకా డంప్ చేసేస్తాయి యూఎస్ ట్రెజరీస్ని. ఆల్రెడీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ వరల్డ్లో డాలర్ సర్క్యులేషన్ అనేది దాదాపు 43%కి వచ్చేసింది. సో ఇంకా అది తగ్గే కొద్దీ 40% బిలోకి వెళ్ళిపోతే కనుక మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది యూఎస్ఏకి. ఎందుకంటే డెట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది వాళ్ళకి. దాదాపు వాళ్ళ జీడిపి కంటే కూడా డెట్ ఎక్కువ అయిపోతుంది. సో ఆ డెట్ని రీఫైనాన్స్ చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే ఫర్దర్గా లాంగ్ టర్మ్ బాండ్స్ కొనడానికి ఎవరు ముందుకు రారు, ఏ కంట్రీ కూడా ముందుకు రాదు. అప్పుడు ఏమవుతుందంటే చాలా కష్టం అవుతుంది అనమాట వాళ్ళకు ఏదైనా తీసుకోవడానికి ఏదైనా బాండ్స్ని ఇష్యూ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెంచాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి సో యూఎస్ఏ దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మెయిన్గా చూడాల్సిందన్నమాట. సో వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ఒక డేటా అయితే వచ్చింది, అది మనకు సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2027కి సంబంధించి, ఫైనాన్షియల్ ఇయర్ అగైన్ ఒకసారి వర్డింగ్ జాగ్రత్తగా వినండి, ఫైనాన్షియల్ ఇయర్ 2027కి సంబంధించి ఇండియా విల్ గ్రో అట్ 6.5% అని చెప్పి అయితే వరల్డ్ బ్యాంక్ చెప్తుంది అనమాట. అండ్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026కి సంబంధించి మనకు డేటా ఏమొస్తుంది అంటే 7.2% వరకు ఇండియా గ్రో అయిందని చెప్పి, which is one of the fastest growing economy, one of the in fact large economies లో fastest growing economy మనదే అనమాట. సో చూడాలి, ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సే నాకు కనబడుతుంది. ఎన్ని టారిఫ్స్ అయినా ట్రంప్ వేసుకున్నా సరే ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగానే ఉంటుంది. సో మ్యాక్రో డేటా మాత్రం ట్రంప్ కానీ ఇంకే కంట్రీ కానీ మనల్ని ఆపే పరిస్థితిలో లేదు. దానికి కారణం ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ క్లియర్గా మనకు తెలిసిపోతుంది అనమాట. మనం దాన్ని ఇంకా పెంచుకోవాలనే ట్రై చేస్తున్నాం తప్ప దాన్ని తగ్గించే పరిస్థితి లేకపోతే ఎక్స్పోర్ట్ని పెంచే పరిస్థితి మనం ఏం చేయట్లేదు. మెయిన్గా మన కన్జంప్షన్ మీదే మనం డిపెండ్ అయి ఉంటున్నాం అనమాట, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్. సో ఓవరాల్గా ఇది మనం ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఈయూకి సంబంధించి. సో ఈయూకి సంబంధించిన ట్రేడ్ డీల్కి సంబంధించి జర్మన్ ఛాన్సలర్ ఆయన ఇండియాలో ఉన్నారు కదా, ఆయన మాట్లాడారనమాట. ఈ మంత్ ఎండ్ జనవరి ఎండ్ కల్లా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ట్రేడ్ డీల్ అయిపోతుంది అని చెప్పి. సో మోర్ ఓవర్ నేను లాస్ట్ వీక్స్ నుంచి కొన్ని వీక్స్ నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నాను ప్రతిసారి ఏమని అంటే యూఎస్ఏతో ట్రేడ్ డీల్ కంటే కూడా ముందు ఖచ్చితంగా ఈయూతోనే ట్రేడ్ డీల్ అయిపోతుంది అని చెప్పి నేను చెప్పాను. సో ఆ ప్రకారంగానే చూడండి, లేటెస్ట్గా మనకు జర్మనీ ఛాన్సలర్ అయితే ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో ఉన్నారు, ఆయన కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఆయన కూడా ఇండియా వస్తున్నారనమాట. ఆల్రెడీ మనకు రఫేల్ డీల్ ఒకటి ఉంది వాళ్ళతో. సో ఓవరాల్గా ఆయన కూడా వస్తున్నారు కాబట్టి ఆయన అయితే ఏకంగా బ్రిక్స్ నేషన్స్ అండ్ తర్వాత ఈ యూరోపియన్ యూనియన్ కూడా కలిసి ఒక బ్రిడ్జ్గా ఫామ్ అవ్వాలి, దానికి ఇండియానే ఒక పాత్ చూపించాలి అని చెప్పి ఆయన అయితే అంటున్నారనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. వీళ్ళకు యూరోపియన్ యూనియన్ వాళ్ళకి ఏంటంటే ట్రంప్ చూసిన తర్వాత వాళ్ళకి విసుగు వచ్చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే యూఎస్ఏ ఎప్పటికైనా వాళ్ళకి థ్రెట్ అని ఇప్పుడు వాళ్ళకి అర్థమైనట్టుంది ఇన్నేళ్ళ తర్వాత. సో ఓవరాల్గా మిగతా కంట్రీస్తో కూడా మేము కలిసిపోవాలి అని చెప్పి వాళ్ళు అయితే అనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ రష్యాతో పీస్ డీల్ కూడా చేయమని చెప్పి ఇండియాని అడుగుతున్నారని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది. సో ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట రష్యాకి సంబంధించి. ఎందుకంటే ఇది రష్యా మొన్న లేటెస్ట్గా చేసిన అటాక్ ఏదైతే ఉందో హైపర్సోనిక్ మిజైల్స్ తోటి వాళ్ళు చాలా చాలా సీరియస్ థ్రెట్లో ఉన్నామని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. సో చూడాలి అనమాట. సో ఓవరాల్గా ఎఫ్ఐడి డేటా కూడా వచ్చింది. ఎఫ్ఐఐ డేటా చూడండి ఒకసారి, 1500 crores వరకు వాళ్ళు సేల్ చేశారు. అండ్ డిఏఎస్ వచ్చేసి దాదాపు 1200 crores దగ్గర వరకు కొన్నారనమాట. వీళ్ళు కంటిన్యూగా ఎఫ్ఐఎస్ మాత్రం అమ్ముతూనే ఉన్నారు. డాలర్ కూడా మనకు 90.2 దగ్గర ఉందన్నమాట. సో కంటిన్యూగా ఇక్కడే ఉందన్నమాట, 89.8 to 90.2 ఇదే లెవెల్ దగ్గరే మనకు డాలర్ పర్ రూపీ అనేది సస్టైన్ అయి ఉంది. సో మంచి విషయమే ఒక రకంగా, ఎందుకంటే ఇలాగే ఒక ప్లేస్లో స్టడీగా ఉంది అంటే కొంచెం బెటర్ అని మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల ఏం జరుగుతుంది అనేది మెయిన్గా చూడాలన్నమాట.
సో ఇది ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.